జై శ్రీరామ్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడు అనేది ఒక పాతకాలంలో ఉండే సామెత. ఇంకా కూడా అంటారు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఒక మాట అంటారు, ఏది జరిగినా అంతా మన మంచికే అని. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు భారతదేశానికి జరుగుతోంది, వస్తోంది. అంటే అఖండ భారత్ కోరుకునే భారతీయులందరూ గర్వంగా ఫీల్ అయ్యే సంఘటనలు మనకు తెలియకుండా యాదృచ్ఛికంగానే జరిగిపోతున్నాయి. వాస్తవంగా అది అఖండ భారత్కు అనుకూలంగా ఉండే వాతావరణమా, లేని వాతావరణమా, లేకపోతే ఎవరి స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళు పోరాడుతున్నారా అనేది కనుక పక్కన పెడితే, అఖండ భారత్ కోసం తపన పడుతున్న కొందరు జాతీయవాదులకు లేదా చాలామంది జాతీయవాదులకు ఇది నిజంగా శుభవార్తే. ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయం ఏమిటంటే, జాఫరు ఎక్స్ప్రెస్ను తీసుకెళ్లడం, 214 మందిని దాదాపుగా సైనికుల్ని, పాకిస్తాన్ సైనికుల్ని చంపేయడం, ఆ తర్వాత మళ్ళీ ఒక పుల్వామా తరాలో ఒక దాడి జరగడం, ఆ దాడిలో కూడా పాకిస్తాన్ సైనికులు చనిపోవడం, ఒక యుద్ధ వాతావరణం తలపించి పీఓకేను ఆల్మోస్ట్గా పాకిస్తాన్ నుంచి వేరు చేసే విధంగా అక్కడి ప్రజలు, అక్కడి పాకిస్తాన్ పీఓకేకు సంబంధించిన ప్రజలు యుద్ధం చేస్తున్నారన్న మాటలు వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఈ 26/11లో జాఫర్ మీద ఉంది, అతను చనిపోవడము, యాదృచ్ఛికంగా వాడిని ఎవరైనా చంపేయడము, ఇవన్నీ కూడా భారతదేశ శత్రువులందరూ ఒక సిస్టమేటిక్గా చనిపోతున్నారు. ఇది దాదాపుగా దేశ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. దీంతో పాటుగా భారతదేశానికి సంబంధం లేకుండా భారతదేశంలో కలవటానికి సిద్ధపడుతూ బెలుచిస్తాన్ వాళ్ళు లేదా పీఓకి సంబంధించిన వాళ్ళు ఏదైతే అంటున్నారో మాట, మేము భారత్లోనే కలుస్తాం, లేదంటే మేము స్వయం ప్రతిపత్తిగా ఉండడానికి మాకు అవకాశం లేదు, మా మీద చైనా వాళ్ళది లేకపోతే పాకిస్తాన్ వాళ్ళది గుత్తాధిపత్యం వద్దు అని ఏదైతే చేస్తున్నారో అది తెలియకుండానే భారత్కు లాభం అవుతుంది. అసలు భారత్ ప్రమేయం లేకపోయినా భారత్కు అది లాభం జరుగుతుందన్న మాట వస్తున్నది. ఏదైనా అఖండ భారత్ ఆశించే జాతీయవాదులందరూ కూడా ఇలాంటి సంఘటనలను చూసి గర్వపడాలి, సంతోషపడేటట్టుగానే ఉన్నట్టుగా చాలామంది చెబుతున్నమాట. చూద్దాం ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇంకెన్ని సంతోషాలు జాతీయవాదులు వింటారో చూడాల్సిందే కదా మరి. జై శ్రీరామ్.